గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. సో లాస్ట్ క్లాస్ లో మీ అందరూ పాలినామియల్స్ అనేటటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని జామెట్రీలో చూశారు. సో ఈ రోజు క్లాస్ లో మనం టెంపరేచర్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని చూద్దాం. జనరల్ గా టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత, వేడి అని కూడా మనం చెప్పచ్చు. ఓకే, జనరల్ గా మన సరౌండింగ్ లో టెంపరేచర్ ఉంటుంది, అంటే ఉష్ణం ఉంటుంది. అలానే మన బాడీలో కూడా టెంపరేచర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మన మన లొకాలిటీలో ఉన్న టెంపరేచర్ అండ్ హిమాలయన్స్ లో ఉన్న టెంపరేచర్ ఒకేలా ఉంటుందా? అబ్సల్యూట్లీ కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న టెంపరేచర్ అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ని బేస్ చేసుకొని తక్కువ ఉంటుంది. మనమున్న లొకాలిటీ ఏదైతే ఉంటుందో ఇక్కడ టెంపరేచర్ ఒకలా. ఓకే, అయితే ఈ రోజు క్లాస్ లో టెంపరేచర్ ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, టెంపరేచర్ జనరల్ గా ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఏ టెంపరేచర్, టెంపరేచర్ యొక్క యూనిట్స్ ఏంటి, టెంపరేచర్ ని దేంట్లో మెజర్ చేస్తారు అనేటటువంటి కాన్సెప్ట్ ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో టెంపరేచర్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో టెంపరేచర్ అనేది బేసికల్ గా టూ టైప్స్ లో మనం మెజర్ చేస్తాం. ఫస్ట్ వన్ డిగ్రీ సెల్సియస్. డిగ్రీ సెల్సియస్. సో టెంపరేచర్ కి యూనిట్స్ ఏంటంటే డిగ్రీస్. టెంపరేచర్ యూనిట్స్ ఏంటి? డిగ్రీస్. అలానే టెంపరేచర్ ని మనం జనరల్ గా థర్మోమీటర్, అంటే క్లినికల్ థర్మోమీటర్ అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ తో మనం మెజర్ చేస్తాం. జనరల్ గా మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్ వెంటనే ఏం చేస్తాడు? సో మన యొక్క బాడీ టెంపరేచర్, అంటే మన బాడీలో టెంపరేచర్ ఉంటుంది. అబ్సల్యూట్లీ ప్రతి హ్యూమన్ బీయింగ్ యొక్క బాడీలో కావచ్చు, ప్రతి లివింగ్ ఆర్గానిజం యొక్క బాడీలో టెంపరేచర్ అనేది ఉంటుంది. బికాస్ టెంపరేచర్ లేకపోతే మనిషి అనేవాడు బ్రతకడు. ఖచ్చితంగా టెంపరేచర్ అంటే మన బాడీలో ఉన్న టెంపరేచర్ ఉంటుంది, అలానే మన సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో కూడా టెంపరేచర్ ఉంటుంది. అయితే ఈ టెంపరేచర్ ని మనం థర్మోమీటర్ అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ తో మెజర్ చేస్తాం. ఓకే, అయితే టెంపరేచర్ యొక్క యూనిట్స్ ఏంటంటే డిగ్రీస్. టెంపరేచర్ యొక్క యూనిట్స్ ఏంటి? డిగ్రీస్. అంటే టెంపరేచర్ ని మనం డిగ్రీస్ లో క్యాలిక్యులేట్. అలానే టెంపరేచర్ మనం డిగ్రీస్ లో మెజర్ చేస్తాము. అండ్ ఈ మెజర్మెంట్స్ మనకి టూ టైప్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ వచ్చి డిగ్రీ సెల్సియస్ అండ్ ద సెకండ్ వన్ డిగ్రీస్ ఫారెన్హీట్. మనం ఒక నంబర్ కి అబోవ్ ఇలా అబ్జర్వ్ చేస్తాం. వన్స్ యు సీ హియర్ 32 degrees Fahrenheit, 32 degrees Fahrenheit. Once you see here, so 32 అబోవ్ మనకి ఏదైతే స్మాల్ జీరో మనం ఇండికేట్ చేయడానికి ఉంచామో దాన్ని డిగ్రీస్ అని అంటాం. ఓకే, చదివేటప్పుడు దాన్ని డిగ్రీస్ అని చదవాలి. మనం చూస్తే ఇలా 32 degrees Fahrenheit లేదా 48 degrees Celsius ఈ వర్డ్స్ జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. సో డిగ్రీ ఫారెన్హీట్, డిగ్రీ సెల్సియస్. సో రెండు ఒకటేనా అంటే అబ్సల్యూట్లీ రెండు ఒకటి. బట్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ మనకి టెంపరేచర్ డిగ్రీస్ సెల్సియస్ లో ఎంత ఉంటుందో ఆ టెంపరేచర్ డిగ్రీస్ ఫారెన్హీట్ లో కూడా అంతే. బట్ అక్కడ ఉన్నటువంటి టర్మినాలజీ డిఫరెంట్ గా ఉంటుంది. మెజర్మెంట్ మనం టెంపరేచర్ ని టూ వేస్ లో క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పారు. అదొకటి డిగ్రీ ఫారెన్హీట్ అండ్ డిగ్రీ సెల్సియస్. ఓకే, ఇప్పుడు మనం కన్వర్షన్స్ చూద్దాం. కన్వర్షన్స్ అంటే ఇచ్చిన మెజర్మెంట్స్ ని యూనిట్స్, ఇచ్చిన టెంపరేచర్ ని డిగ్రీ సెల్సియస్ లో నుంచి డిగ్రీ ఫారెన్హీట్ లకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అలానే డిగ్రీ సెల్సియస్ లో నుంచి డిగ్రీ ఫారెన్హీట్ లకి ఎలా కన్వర్ట్ చేయాలని ఈ రెండు కాన్సెప్ట్స్ మనం నేర్చుకుందాం. ఓకే, మన నార్మల్ బాడీ టెంపరేచర్. సో వెన్ వి గెట్ ఫీవర్ ఏమవుతుంది? మన ఫీవర్ వచ్చినప్పుడు మన బాడీలో టెంపరేచర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మన పేరెంట్స్ ఎప్పుడైనా మనకి బాడీ అనేది అబ్నార్మల్ టెంపరేచర్ గా ఉంటే ఏం చేస్తారు? ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఎందుకు అంటే నార్మల్ బాడీ టెంపరేచర్ అనేది ఒకటి ఉంటుంది,
ఎప్పుడైతే మన బాడీ అనేది టెంపరేచర్ ఎక్కువగా చూపిస్తుందో అంటే ఇమీడియట్ గా మన పేరెంట్స్ మనకి ఫీవర్ వస్తుందని అబ్జర్వ్ చేస్తారు. వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? సో అబ్సల్యూట్లీ డాక్టర్స్ అనే వాళ్ళు థర్మోమీటర్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ క్లినికల్ థర్మోమీటర్ ని నోటి ద్వారా కావచ్చు, అలానే మన భుజాల వద్ద కావచ్చు యూజ్ చేసి ఖచ్చితంగా టెంపరేచర్ ని మెజర్ చేస్తారు. దాన్ని మనం క్లినికల్ థర్మోమీటర్స్ అంటాం. సో ఇప్పుడు జనరల్ గా మనకి థర్మోమీటర్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. డిజిటల్ థర్మోమీటర్స్ అంటే డిజిటల్ గా థర్మోమీటర్ ఉంటుంది. స్కానింగ్ అంటే ఇప్పుడు స్కానింగ్ ద్వారా కూడా టెంపరేచర్ చూసేటటువంటి ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మనకు ఉన్నాయి. ఓకే, అయితే నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత ఉండాలి? అబ్సల్యూట్లీ మన యొక్క నార్మల్ బాడీ టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్ లో అయితే 37 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. అదే నార్మల్ బాడీ టెంపరేచర్ డిగ్రీ ఫారెన్హీట్ లో అయితే 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉండాలి. ఎప్పుడైతే సెల్సియస్ లో ఇంత టెంపరేచర్ ఉంది అంటే మన బాడీ నార్మల్ గా ఉంది అని. అదే డిగ్రీస్ ఫారెన్హీట్ లో మనం మెజర్ చేస్తున్నాం, మన దగ్గర ఉన్న థర్మోమీటర్ డిగ్రీ ఫారెన్హీట్స్ కి సంబంధించిన థర్మోమీటర్ అయితే మన బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్ 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ అనేది ఉంటుంది. ఈ మెజర్మెంట్ కన్నా ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో అబ్సల్యూట్లీ మన బాడీలో అబ్నార్మల్ టెంపరేచర్ ఉందని డాక్టర్ అనేవాడు ఏం చేస్తాడు? ఐడెంటిఫై చేస్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఆ డాక్టర్ అనే మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే చిల్డ్రన్స్, సో ఇక్కడ మనం థర్మోమీటర్ లో యూనిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర ఉన్న క్లినికల్ థర్మోమీటర్ లో టెంపరేచర్ 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ అబ్జర్వ్ చేశాను. అయితే దీన్ని డిగ్రీ సెల్సియస్ లో అయితే ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ ఇది మనం డిగ్రీ సెల్సియస్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేయాలి? ఖచ్చితంగా మనం ఒక ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏంటది చూద్దాం. సో ఏంటి ఆ ఫార్ములా? F minus 32 into 5/9. F minus 32 into 5/9 అనేటటువంటి ఈ ఫార్ములా మనం యూజ్ చేసి మెజర్మెంట్స్ ఒక యూనిట్ లో నుంచి డిగ్రీ ఫారెన్హీట్స్ లో నుంచి డిగ్రీ సెల్సియస్ కి మనం కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో F minus 32 అంటే ఇచ్చినటువంటి మెజర్మెంట్ లో నుంచి 32 మనం మైనస్ చేయాలి. 98.6 లో నుంచి 32 ని మైనస్ చేసుకోవాలి. 6 minus 0 6, 8 minus 2 6, 9 minus 3 6. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 66.6 వచ్చింది. సో F minus 32, F లో నుంచి 32 ని మైనస్ వాడు ఏదైతే మెజర్మెంట్ ఇచ్చాడో అందులో నుంచి we have to subtract 32. So what is the result remaining value? 66.6 into 5/9. So F minus 32 చేస్తే మనకు 66.6 వచ్చింది. దాన్ని 5/9 తో మల్టిప్లై చేయాలి. ఓకే, నౌ చూడండి 66.6 ని 5 తో మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ మీకు ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే చూడండి 5 6 30, 5 6 30, we have 3. Again point పెడుతున్నాం. Again 5 6 30, 30 plus 3 33, we have 3 again. So 5 6 30, 30 plus 3 33. Okay, so 5 into 66.6 value 333.0 by the denominator 9. అంటే ఇక్కడ ఉన్నటువంటి 66.6 ని 5 తో మల్టిప్లై చేసాం. సో 333 వచ్చింది. డినామినేటర్ లో 9 ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటి? 333 ని 9 తో డివైడ్ చేయమని దాని మీనింగ్. ఓకే, సో 9 తో డివైడ్ చేస్తే 9 3s are 27, 9 3s are 27. ఓకే, నెక్స్ట్ 3 minus 7 నాట్ పాసిబుల్, టేక్ బార్. అలా చేసుకుంటే మనకు 6 ఉంటుంది. బ్రింగ్ డౌన్ 3 బ్రింగ్ డౌన్ చేస్తే 9 7s are 63, 63 minus 63 0 అయింది. బట్ ఇక్కడ ఏమొచ్చిందంటే ఒకసారి 37 డిగ్రీస్ వచ్చింది. 37 వచ్చింది కదా, అంటే 37 దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం? డిగ్రీ సెల్సియస్. కాబట్టి డిగ్రీ సెల్సియస్. ఇంతకుంటే నేను మీకు చెప్పాను
సో ఇంతకు ముందే నేను చెప్పాను ఏంటి, నార్మల్ బాడీ టెంపరేచర్ డిగ్రీ ఫారెన్హీట్ లో అయితే 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ అని, అలాగే డిగ్రీ సెల్సియస్ లో అయితే 37 డిగ్రీ సెల్సియస్ అని చెప్పారు కదా. ఇక్కడ చూడండి మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ ని మనం సెల్సియస్ లోకి కన్వర్ట్ చేస్తే 37 వచ్చింది చూసారా. అంటే నార్మల్ బాడీ టెంపరేచర్ డిగ్రీ ఫారెన్హీట్స్ లో అయితే ఇంత ఉంటుంది అండ్ డిగ్రీ సెల్సియస్ లో అయితే ఇంత ఉంటుంది. ఓకే, మనం డిగ్రీ ఫారెన్హీట్స్ లో నుంచి డిగ్రీ సెల్సియస్ లోకి కన్వర్ట్ చేసాం. సో 37 డిగ్రీ సెల్సియస్ అన్నా 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ అన్నా బోత్ ఆర్ ఏమవుతుందన్నా సేమ్ అవుతుంది. ఏమైనా చేంజ్ ఉందా, లేదు. ఓకే, సో అలానే ఇప్పుడు 37 డిగ్రీ సెల్సియస్ ని మనం ఫారెన్హీట్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. దీనికి ఒక ఫార్ములా ఉంది, ఏంటది, C ఇంటూ 9/5 C ఇంటూ 9/5 ప్లస్ 32 C ఇంటూ 9/5 ప్లస్ 30. ఇక్కడ చూడండి F మైనస్ 32 అంటే ఇచ్చిన ఫారెన్హీట్స్ లో నుంచి 32 తీసేసేయాలి, 5/9 తో మల్టిప్లై చేయాలి. ఓకే, బట్ ఇక్కడ చూడండి 5/9 రెసిప్రోకల్ ఏంటి, 9/5 దాన్ని యూజ్ చేస్తున్నాం. C ఇంటూ 9/5 ప్లస్ 32. మనకి ఈ రెండు ఫార్ములాస్ కదా తెలిసినట్లయితే మనం టెంపరేచర్ ని ఏ యూనిట్ లో నుంచి ఏ యూనిట్ లోకైనా కూడా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ చూడండి C ఇంటూ 9/5. C అంటే ఏంటి, ఇచ్చినటువంటి మెజర్మెంట్ డిగ్రీ సెల్సియస్ ఏదైతే ఇచ్చారో ఆ మెజర్మెంట్ అంటే 37 వాడిచ్చాడు ఇంటూ 9/5 ఇంటూ 9/5 ప్లస్ 32 ఇంటూ 9/5 ప్లస్ 32 అంటే 37 ని మనం 9 తో మల్టిప్లై చేయాలి. ఓకే, 9 7s are 63, 9 7s are 63, we have 6. 9 3s are 27, 9 3s are 27, 27 plus 6 33, 27 plus 6 33. By the denominator ఏముంటుందన్నా 5 ఉంటుంది. By the denominator 5 plus 32 plus 32 అంటే 333 ని దేంతో డివైడ్ చేయాలి, అబ్సల్యూట్లీ 5 తో డివైడ్ చేయాలి. 333 divided by 5, 5 6 are 30, subtract చేస్తే 3 minus 0 3, 3 minus 3 0, bring down 3, 5 6 are again 30, we have 3, keep point at 0, decimal help తీసుకుంటున్నాం. So again 5 6 are 30, 30 minus 30 0, remainder is 0. What is the quotient? Division లో వచ్చిన రిజల్ట్ ని మనం ఏమంటాం, quotient అంటాం. ఓకే, 66.6 plus 32, 333/5 ని అంటే 333 ని 5 తో డివైడ్ చేసాము, 66.6 వచ్చింది. దానికి ఎంత యాడ్ చేయాలి, 32 యాడ్ చేయాలి. సో 66.6 32.0. ఎందుకు, డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, డెసిమల్ ప్లేసెస్ లేవు, పాయింట్ పెట్టి మనం 0 యాడ్ చేసుకోవాలి. Now 6 plus 0 6.6 plus 2 8 6 plus 3 9. Once you see here 98.6 వచ్చింది అంటే 98.6 మనం దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం, డిగ్రీస్ ఫారెన్హీట్, డిగ్రీ ఫారెన్హీట్. చూసారా మీరు 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ లో ఉన్నదాన్ని డిగ్రీ సెల్సియస్ లోకి మారిస్తే 37 డిగ్రీ సెల్సియస్ వచ్చింది. 37 డిగ్రీ సెల్సియస్ లో ఉన్నదాన్ని మళ్ళీ ఫారెన్హీట్స్ లోకి మారిస్తే 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ వచ్చింది. అంటే రెండు మనం ప్రూవ్ చేసాం. అంటే ఈ టెంపరేచర్ కాన్సెప్ట్ లో టెంపరేచర్ ని ఒక యూనిట్ లో నుంచి ఇంకొక యూనిట్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే డిగ్రీ సెల్సియస్ లో నుంచి డిగ్రీస్ ఫారెన్హీట్స్ లోకి, డిగ్రీ ఫారెన్హీట్స్ లో నుంచి డిగ్రీ సెల్సియస్ లోకి మనం ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి బాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం ఈ రెండు ఫార్ములాస్ బాగా గుర్తున్నట్లయితే మనం టెంపరేచర్ ని ఏ యూనిట్స్ లో నుంచి ఏ యూనిట్స్ లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు మనం బాగా గుర్తుంచుకోవాలి చిల్డ్రన్స్. నౌ ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం కన్వర్షన్స్ అనేటివి చేస్తాం. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే
ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో నార్మల్ బాడీ టెంపరేచర్ ఈజ్ అంటే మన నార్మల్ బాడీ అంటే మన బాడీలో టెంపరేచర్ ఎప్పుడు నార్మల్గా ఉంటుంది. మనం ఎప్పుడు నార్మల్గా ఉన్నట్టు అంటే మన బాడీలో ఉన్న టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్ లేదా దాన్ని ఫారెన్ హీట్స్లో 98.6 డిగ్రీస్ ఫారెన్ హీట్గా ఉన్నప్పుడు మన బాడీ అనేది ఇట్ ఈస్ అ నార్మల్ అని తెలుస్తుంది అనమాట. ఓకే, దీనికన్నా ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మన బాడీలో ఏదో ఇల్నెస్ ప్రాబ్లం ఉంది, సమ్ హెల్త్ ఇష్యూ ఉంది అనేది మనం జనరల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అలానే వాటర్ ఫ్రీజింగ్ టెంపరేచర్ అండ్ వాటర్ బాయిలింగ్ టెంపరేచర్ చూద్దాం. జనరల్గా మనం వాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఏ టెంపరేచర్ ఉన్నప్పుడు వాటర్ ఫ్రీజ్ అవుతుంది, గడ్డగడుతుంది అంటే జనరల్గా సో దానికి కావాల్సిన టెంపరేచర్ వాటర్ పెడుతూనే అది మనకి ఫ్రీజ్ అవ్వదు కదా, గడ్డగట్టదు కదా. అంటే దానికి సమ్ సర్టైన్ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే వాటర్ అనేది ఫ్రీజ్ గడ్డగడుతుంది అనమాట. అది ఏ టెంపరేచర్ దగ్గర 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ అనేది ఫ్రీజ్ గడ్డగడుతుంది, లేదా 32 డిగ్రీస్ ఫారెన్ హీట్స్ దగ్గర వాటర్ అనేది ఫ్రీజ్ గడ్డగడుతుంది. డిగ్రీ సెల్సియస్ లో అయితే 0 డిగ్రీ సెల్సియస్, ఫారెన్ హీట్స్ లో అయితే 32 డిగ్రీస్ ఫారెన్ హీట్. మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. 0 డిగ్రీ సెల్సియస్ ని మనం ఫారెన్ హీట్స్ లో మారిస్తే 32 వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ఓకే, అలానే వాటర్ బాయిలింగ్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఒక కంటైనర్ ఒక బౌల్ నిండా మనం వాటర్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెడతాం. వెంటనే వాటర్ బాయిల్ అవుతాయా? నో, అబ్సల్యూట్లీ కాదు. ఎందుకు? వాటర్లో ఉన్నటువంటి ఆ వాటర్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి స్లోగా బాయిల్ అవుతూ స్లోగా వేడెక్కుతూ వాటర్ అంతా కూడా బాయిల్ అవుతాయి. సో ఈ బాయిల్ ఏ టెంపరేచర్ దగ్గర వాటర్ అనేది బాయిల్ అవుతాయి అంటే ఖచ్చితంగా వాటర్ అనేది 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిల్ అవుతుంది. అదే ఫారెన్ హీట్స్ లో అయితే 212 డిగ్రీస్ ఫారెన్ హీట్స్ దగ్గర వాటర్ బాయిల్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్. ఓకే చిల్డ్రన్స్, మీ అందరికీ ఈరోజు చెప్పిన ఈ టెంపరేచర్ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో టెంపరేచర్ని మనం కన్వర్ట్ చేయాలంటే ఆ రెండు ఫార్ములాస్ యూజ్ చేయాలి. F-32 × 5/9 అనేటటువంటి ఫార్ములా యూజ్ చేస్తే ఫారెన్ హీట్స్ లో నుంచి సెల్సియస్ లోకి మారుతుంది టెంపరేచర్, లేదా C × 9/5 + 32 అనే ఫార్ములా యూజ్ చేస్తే టెంపరేచర్ మనకి సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ టెంపరేచర్ నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది అండ్ నార్మల్ బాడీ టెంపరేచర్ తో పాటు వాటర్ బాయిలింగ్ టెంపరేచర్, వాటర్ ఫ్రీజింగ్ టెంపరేచర్ అనేటటువంటి కాన్సెప్ట్ ని కూడా ఈ క్లాస్లో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.